శశి శశి ఏంటి అసలు హైదరాబాద్కు మద్దిపాడు పోలీసులు వచ్చారు. సో వర్మ ఇంటి దగ్గరికి వెళ్ళారు. సో ఆయన ఇక్కడ లేరని తెలుసుకున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఇక్కడ ఏమైనా మాట్లాడారా? సో ఉదయం సుమారుగా 10:30 గంటల ప్రాంతంలో 2 బృందాలు ఆర్జీవీ నివాసానికి చేరుకున్నాయి. ఇక ఇద్దరు ఎస్ఐలతో పాటు మరో 6 కానిస్టేబుల్ల బృందం ఆర్జీవీ నివాసానికి చేరుకుంది. మరొక టీం మాత్రం ఆయనకు సంబంధించినటువంటి సెల్ ఫోన్ సిగ్నల్స్, ఆ తర్వాత ఆయన ఎక్కడున్నారు ఏంటి అన్న అంశాల గురించి ఆరా తీసేందుకు ఇంకొకటి పనిచేసిందంటూ కూడా చెప్పుకోవచ్చు. అయితే ఉదయం మద్దిపాడు పోలీసులు ఇటు ఆర్జీవీ నివాసానికి వచ్చిన తర్వాత ఇంట్లో ఉండేటటువంటి సిబ్బందిని ప్రశ్నించినప్పుడు ఆయన ఎక్కడున్నారో తమకు తెలియదు అన్నట్టుగానే వారు సమాధానాలు చెప్పారు. దీంతో పోలీసులు కూడా ఇంట్లోకి వెళ్ళేటటువంటి ప్రయత్నం అయితే చేయలేదు. ఎందుకంటే వారు సెర్చ్ వారెంట్ తమ వెంట తీసుకురాలేదు కాబట్టి పోలీసులు ఇంట్లోకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయలేకపోయారు. అయితే అంతకుముందే విచారణకు రావాలంటూ కూడా పోలీసులు నోటీసులు ఇచ్చినప్పుడు 19వ తేదీన విచారణకు హాజరవ్వకుండా ఆర్జీవీ గైర్హాజరయ్యారు. అయితే మరొక అవకాశాన్ని కూడా పోలీసులు కల్పించారు. సరే 25వ తేదీన సమయం చూసుకుని 25వ తేదీన విచారణకు హాజరు కావాలి, 11 గంటలకు అంతా కూడా 11 గంటలకు హాజరు కావాలంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఈ రోజు కూడా గైర్హాజరయ్యారు. అయితే ఒక రోజు ముందు తాము విచారణకు హాజరు కాలేమంటూ ఆర్జీవీకి సంబంధించినటువంటి లాయర్లు మద్దిపాడు పోలీసులకు ఒక లేఖనైతే రాశారు. అయితే ఒక రిప్లై అయితే ఇవ్వడం కూడా జరిగింది. ప్రస్తుతం తమకు మరో 2 వారాల సమయం కావాలి, కేసుకు సంబంధించినటువంటి పూర్తి అంశాలు ఒక క్లారిటీకి రావాలి, మరోవైపు మరో 2 వారాలు గడివిస్తే తమకు బిజీ షెడ్యూల్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో 2 వారాల తర్వాత విచారణకు హాజరవుతాం, అది కూడాను వర్చువల్ విధానంలో హాజరవుతామన్నది ప్రస్తుతం ఆర్జీవీకి సంబంధించినటువంటి లీగల్ టీం చెప్తున్నటువంటి మాట. ముందుగా 19వ తేదీ నువ్వు విచారణకు హాజరవ్వాలి అన్నప్పుడు ఖచ్చితంగా తాము పోలీస్ విచారణకు సహకరిస్తానన్నటువంటి అని ఆర్జీవీ చెప్పారు. సో అంతలోనే మాట మార్చి ఇప్పుడు పోలీసుల విచారణకు హాజరవ్వకుండా పోలీసులకు దొరకకుండా ప్రస్తుతం ఆయన పరారులో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఉదయం పోలీసులు ఆర్జీవీ నివాసానికి వచ్చినప్పటికీ నుంచి ఇప్పటివరకు కూడా ఆయన ఆచూకీ ఎక్కడున్నాడు ఏంటి అన్న అంశాల గురించి కూడా ఒక క్లారిటీ లేదంటూ చెప్పుకోవాలి. మరోవైపు ఆయన హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నారంటూ ఏపీ పోలీసులు భావించి ఇక ఒక సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్లో ఉన్నారంటూ పోలీసులకు సమాచారం అందినట్టుగా తెలిసింది. ఆ ఫామ్ హౌస్ల మీద కూడా ప్రధానంగా నిఘా పెట్టి అందులో కూడా తనిఖీలు చేసినట్టుగా ప్రస్తుతం వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ముందు నుంచి పోలీసులకు తాము అన్ని రకాల సహకారం అందిస్తానంటూ నోటీస్ తీసుకునేటప్పుడు ఆర్జీవీనే స్వయంగా చెప్పారు. అయితే సహకరిస్తాను అంటూ చెప్పి ప్రస్తుతం ఇప్పుడు అజ్ఞాతంలో వెళ్ళిపోవడానికి గల కారణాలంటే అంటే ఆర్జీవీకి అరెస్ట్ భయం పట్టుకుందా, నిజంగా పోలీసులు ఆర్జీవీని అరెస్ట్ చేస్తారు అనంతరం పోలీసులకు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి రిమాండ్కి తరలిస్తారనే ఒక భయం ఆర్జీవీలో ఉందా అన్న ప్రశ్న అయితే ప్రస్తుతం తలెత్తుందంటూ కూడా చెప్పుకోవచ్చు. అయితే తాము విచారణకు సహకరిస్తాం కానీ తమకు ఖచ్చితంగా వర్చువల్ విధానంలో అయితే మాత్రమే తాము విచారణకు హాజరవుతాము. ప్రస్తుతం బిఎన్ఎస్ఎస్ చట్టాలు మారినటువంటి బిఎన్ఎస్ చట్టాల ప్రకారం ఈ అవకాశం కోర్టులు కల్పిస్తూ ఉన్నాయి, చట్టాలు కల్పిస్తూ ఉన్నాయి కాబట్టి తమకు వర్చువల్ విధానంలోనే అవకాశం కల్పించాలన్నది ఆర్జీవీ చెప్తున్నట్టు మాట. సో పోలీసులు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారో చూడాలి. పవన్ రైట్, థ్యాంక్ యూ శశి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూద్దాం ఇదే అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు ఇటు రాజకీయ విశ్లేషకులు కుండబద్దల